గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భయ్యా ఇప్పుడే వర్జిన్ బాయ్స్ మూవీ చూసా. నిజంగా సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. 18+ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే మాత్రం సెంటిమెంట్ అయితే మాత్రం ఇరగొట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే సెంటిమెంట్ తీసుకొచ్చారు. స్టోరీ అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా అంటే చాలా నీట్గా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సినిమాలో అంత ఓవర్గా లేదు. సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది. అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే రియల్ మేట్ని మనం వెతుక్కోవడం. సో రియల్ మేట్ కోసం చూపించారు. చాలా బాగుంది అనిపించింది నాకైతే. సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్తో నడిచింది సినిమా అయితే మాత్రం. వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు, కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపించలేదు. సినిమా మాత్రం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే బిట్స్ కూడా ఏం లేవు భయ, అలాంటి ఏమీ లేవు. సో ఒక సీన్లో మాత్రం ఏంటంటే న్యూడిటీ చూపిస్తారు. అందులో కూడా మీ మొగలు ఈ బాయ్స్ ఉన్నారు కదా, ఈ బాయ్స్లో సో అక్క లాస్ట్ ఒక 1 మినిట్ అంతేగాని. సో సినిమా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి మరి ఓవర్గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేవు, లిప్ కిస్లు తప్ప ఓవర్ సీన్స్ ఏమీ లేవు. మిత్రా శర్మ గారు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. మ్యూజిక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎమ్స్ అయితే మస్తు మజా వచ్చినాయి. యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. ఏమైతుందా సినిమా నిజంగా చెప్తున్నా. సినిమా ఇది ఒక సినిమా మాత్రం ముగ్గురు హీరోలు ఉంటారు, ముగ్గురు కామెడీ మాత్రం ఇరుగా తీసేసారు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ ఒక హ్యాపీ డేస్ కానీ అలాంటి సినిమాలో ఎంత ఎంజాయ్ చేసామో అట్లా ఎంజాయ్ చేస్తాం. ప్రతి మూవీ ఒక లవ్ అంటే ఏందో, అంటే సినిమా చూసే తెలుస్తుంది. ఒక ప్రేమ అంటే ఏందో తెలుస్తుంది సినిమాలో, అంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంది, లవ్ అంటే ఏందో తెలుస్తుంది సినిమాలో. అంతా బాగా తీసిన డైరెక్టర్ గారు. లాస్ట్ వరకు కూడా హీరోని చాలా తపన పడుతుంది హీరో కోసం, అర్థం చేసుకొని మళ్ళీ హీరో దగ్గరకు వస్తుంది. దానికి మెసేజ్ చాలా బాగుంది. ఈ సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా దగ్గర తీసుకుపోయినావు. ముందుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, సాంగ్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. కామెడీ చాలా బాగుంది. అంటే యూత్కి తగ్గట్టు కామెడీ మాత్రం చాలా బాగా పెట్టింది డైరెక్టర్ గారు. నిజంగా చాలా బాగుంది. ఇది ఒక మంచి చిన్న సినిమా. సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. బాయ్స్ వర్జిన్ బాయ్స్ బాగుంది. సినిమా ఒక డిఫరెంట్ మూవీ. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకుంటే బ్లాక్ బస్టర్. ఆల్ ద బెస్ట్. అసలు ఆ ఎక్స్పోజింగ్ అయితే ఫ్యామిలీ మాత్రం వచ్చి చూడలేరు. యూత్ బాయ్స్ గర్ల్స్ మాత్రం కూడా చూడలేరు. ఇంత వల్గారిటీ అసలు ఏందన్నా, డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొట్టుకోవడము గిట్టుకోవడము, పడిపోయిందా ఏందన్నా డైలాగ్స్. అసలు ఈ రోజులలో వర్జిన్ అని బాయ్స్ అని చూపిస్తున్నారు, కానీ వర్జినిటీ బాయ్స్లో ఉందేమో, కానీ ఈ సినిమా చూసినాక గర్ల్స్లో మాత్రం వర్జినిటీ ఖచ్చితంగా లేదు, అర్థమవుతుంది. చాలా వల్గారిటీ, చాలా ఎక్స్పోజింగ్. అసలు ఒకప్పుడు 90sలో 6 ప్రతివతలు, 2025లో వర్జిన్ బాయ్స్. కానీ 6 ప్రజలు కొంచెం చూపించారు, కానీ ఇలా మొత్తం చూపించారు. ప్రతి ఒక్క పార్ట్ అన్ని కనిపించినాయి అన్న. ఆ బొడ్డు ఏంది, ఆ ఎక్స్పోజింగ్ ఏంది, ఆ తొడలు అన్నీ ప్రతి లేడీస్లో ప్రతి ఒక్క పార్ట్ చూపించారు అన్న. సినిమా అలా ఉంది. ఒకప్పుడు 6 ప్రతివతలు, ఇప్పుడు వర్జిన్ బాయ్స్. చాలా బాగుందండి. ఆ చోటు యాక్టింగ్ చాలా బాగుంది. అంటే తను వల్గర్ అసలు లేనే లేదు. వల్గర్ ఉంటే ఇంతమంది రారు కదా, పేరెంట్స్ కూడా వస్తున్నారు. వల్గర్ లేదు. వర్జిన్ బాయ్స్ అంటే దాని మీనింగ్ చూసి రాకండి, జస్ట్ మూవీ చూసి మీరు తెలుసుకోండి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్ చోటు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫుల్ కామెడీ. అస్సలు ఏం లేదు, చెప్పిందంతా అస్సలు అదేమీ లేదు. కిస్సులు ఉన్నాయి ఒప్పుకుంటాను, అది ఇప్పుడు కామన్ అయిపోయింది కాబట్టి అంత ఏమి మీరు ఇమాజిన్ చేసేంత హెవీగా అయితే ఏమి లేదు. మూవీకి రావాలి బ్రో, చెప్తున్నాను కదా. సో యూత్గా అయితే ఎంటర్టైన్ అవుతారు. సో సెక్స్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, లవ్ అనేది ఇంపార్టెంట్ అనేది అయితే డైరెక్టర్ గారు అయితే చూపించారనమాట. సో ఇంకా అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు ఒకవేళ ఒరిజినిటీ పోయిందన్న మగవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఒరిజినిటీ ఉన్నారైతే నాకైతే తెలియదు, కానీ అసలు ఒరిజినిటీ అనేది దాని గురించి వివరించారనమాట డైరెక్టర్. చాలా బాగుంది. చాలా అంటే మోర్ దెన్ ఫన్ అనమాట. ఈ సినిమాకి వస్తే వచ్చిన దగ్గర నుంచి కూర్చున్న లేచేంత వరకు కూడా అందరూ నవ్వుతూనే ఉంటారు. చాలా బాగుంది. సో నిజంగా అయితే ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్లో అవసరం అనమాట. ఎందుకంటే సో ప్రతి ఒక్కరు ఒరిజినిటీ గురించి మాట్లాడుకుంటారు అనమాట.
సో సామాన్లు చూడాలంటే వర్జిన్ బాయ్స్ మూవీకి రావాలి బ్రో, అంతే. ఇగో రేపు సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మొత్తం హౌస్ఫుల్ అయితే ఇగో యూత్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలంటే వర్జిన్ బాయ్ అంటే వేరే ఏదో అగ్లీ మూవీ అనుకోకండి, అందులో కూడా ఒక మెసేజ్ ఉంది. వర్జిన్ బాయ్ లవ్ ఉంది. లవ్ అంటే స్ట్రాంగ్ లవ్ ఎట్లా ఉండాలి. ఈ మధ్యన యూత్కి ఆకర్షణ పడి సెక్స్ కోసమే జనరల్గా ఏదో లవ్ చేస్తున్నట్టు, కానీ అది కాదు. లాస్ట్ వరకు కూడా మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటే వర్జిన్ బాయ్ చూడాలి. మెసేజ్ ఉంది. ఆ ముగ్గురు హీరోయిన్లు బస్సు చేసారు. ఆ హీరోయిన్ పేరే ఉంది మిత్రా శర్మ. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే లవ్ అంటే సెక్సే కాదు, మనతో ట్రావెల్ చేయాలి, మంచిగా ఉండాలని క్యారెక్టర్ బాగా చేసింది. అందరు బాగా చేస్తున్నారు. సూపర్ సినిమా. వర్జిన్ బాయ్ కేవు కేక. సినిమా వర్జిన్ బాయ్స్ సినిమా చాలా బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఇట్స్ టూ ఎంటర్టైనింగ్. అందరూ హ్యాపీగా ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీస్తో కొంచెం ఆలోచించాలి. అండ్ యా అందరి పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ ఈజ్ అల్టిమేట్. చాలా చాలా బాగుంది. ఉన్నంత వరకు చాలా మంచిగా అనిపించింది మ్యూజిక్ కూడా. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అండ్ యా శ్రీహాన్ ఉండి అసలు క్రేజీ చేశాడు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ స్టిల్ అంతకంటే బెటర్ చేశాడు అనిపించింది. యా ఎవ్రీథింగ్ ఇస్ నైస్. శివకార్తికేయన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటూ ఉంటారు. నాకు శ్రీహాన్ లానే అనిపిస్తాడు ఎప్పుడు. సో ఎస్ యాక్చువల్లీ వర్జిన్ బాయ్స్ అనగానే అండ్ ఆ టైటిల్కి అండ్ వచ్చిన సెన్సార్ సర్టిఫికేట్కి అందరూ భయపడొచ్చు. ఏంటిది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడమని రికమెండ్ చేయను. బట్ డెఫినెట్లీ అదేం అంత వల్గర్గా లేదు. ఇట్ ఈస్ వాచబుల్ అండ్ 100% ఎంటర్టైన్మెంట్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా బోర్ కొట్టలేదు. అండ్ మన శ్రీహాన్ ఎరగొట్టాడు. శ్రీహాన్ ఎప్పుడు స్క్రీన్ పైన వస్తే అప్పుడు నవ్వులు అనమాట. ఫుల్ కామెడీ ఉంది. ఫుల్ లెంత్ కామెడీ చాలా బాగా చిత్తకొట్టారు. అసలు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అందరూ బాగా యాక్ట్ చేశారు. శ్రీహాన్ క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు. ఆల్సో బికాస్ వీఆర్ హిస్ ఫ్రెండ్స్. మాకు ఇంకా స్పెషల్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్కి కూడా శ్రీహాన్ది కామెడీ టైమింగ్ కానీ అండ్ తన యాక్టింగ్ కానీ అండ్ తన క్యారెక్టర్ కానీ అందరికీ నచ్చుతుంది. పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో అ మెసేజ్ ఇన్ దిస్ మూవీ. సో నేర్చుకోవాల్సింది కూడా ఇందులో చూపించారు కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ 100 crores పక్కా. మిత్రా శర్మ కానీ అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. సో సినిమా చూడండి. యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా అయితే మాకు చాలా నచ్చింది. చాలా హ్యాపీగా చూసాము. మేమైతే హిట్ కొట్టేసాం. వర్జిన్ బాయ్స్ హిట్ కొట్టిన వర్జిన్ బాయ్స్. అది ప్రతి మనిషి మీద ఆధారపడేసి ఉంటుంది అనేది దాని తర్వాత కూడా చెప్పాం కదా. అంటే మనసుకి నచ్చితే అది బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్నా మీరు చూడండి. డివోర్సెస్ అవ్వట్లేదా, లేకపోతే రిలేషన్షిప్స్ ఎలా నడుస్తున్నాయి, ఆ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు ఆ కాన్వర్జేషన్ నడిచింది. చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు షివర్ అయితే బయటకు వచ్చాను. బికాస్ నాకు నేను 70mm స్క్రీన్లో చూడటమే ఒక లివింగ్ డ్రీమ్ కదా. ఇప్పుడు అయితే మొదలైంది. ఇంకా చూడాలి కదా. తుఫాన్ మొదలైంది. అంతే. చూడండి అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి బ్రదర్. ఎలా అనిపిస్తుంది ముందు నుంచి చెప్తున్నా. బ్లాక్ బస్టర్ అని మీ మధ్యలో చూస్తే డబుల్ బ్లాక్ బస్టర్. ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి. 1000 కోట్లు పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. వైబ్రేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ బేబీ, ఈ ఇయర్ వర్జిన్ బాయ్స్. డౌట్ లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆదరిస్తున్న అందరికి థ్యాంక్ యూ. మెసేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది. మెసేజ్ చాలా మంది మీద అన్ని ఆఫర్లే దాని పట్టుకది.
డబ్బులు వర్షం పడుతుందంట చాలా మందికి, నా మీద పడలే ఇవాళ. నేను సినిమాకి వెళ్ళా. ఫ్యూచర్ లో పడతాం నెక్స్ట్ కలెక్షన్స్ రూపంలో. సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, మెసేజ్ ఎక్స్ట్రాడినరీ. వర్జిన్ బాయ్స్ నాకు చాలా నచ్చింది అండ్ సినిమా మీద నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను. అందుకే ఇంకొక రీజన్ అనుకుంటా నాకు సినిమా నచ్చడానికి. సింగిల్ బాయ్స్ అందరూ ఆర్ మ్యారీడ్ కపుల్స్ అందరూ, అంటే పిల్లలతో కలిసి చూడమని నేనేం సజెస్ట్ చేయను, కానీ అందరికీ నచ్చుతుంది. అండ్ అందరూ ఆబ్వియస్లీ యంగ్గా ఉన్న రోజుల్లో, పెళ్లి కాక ముందు రోజుల్లో రిలేట్ అయ్యేలాగానే ఉంటుంది. సో మీరు కూడా చూడండి, ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా శ్రీహాన్ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన ఎంటర్టైన్మెంట్, తన క్యారెక్టర్, తన కామెడీ టైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది. యాజ్ అన్ యాక్టర్ వావ్, ఇంత మంచి యాక్టింగ్ చేస్తాడా శ్రీహాన్ అని ఐ వాజ్ సర్ప్రైజ్డ్, బికాస్ నేను ఎప్పుడు తన యాక్టింగ్ సైడ్ అంతగా చూడలేదు కాబట్టి. అండ్ దట్టు ఇట్లాంటి క్యారెక్టర్ అసలు తను ప్లే చేస్తాడు అని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓవరాల్గా తను ఎక్కడ జంకకుండా, ఎలాంటి కష్టమైన సీన్స్ అయినా కూడా, అంటే మేము అప్పుడప్పుడు ఓ మై గాడ్ అని ఇట్లా పెట్టుకున్నాం, కానీ హీ వాజ్ టూ గుడ్. ఓవరాల్ మూవీలో అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ మనకి బోర్ కొట్టదు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను 3.5 ఇస్తాను. సో మీకు కూడా నచ్చుతుంది, గో వాచ్ ఇన్ థియేటర్స్. మనీ నా ఎదురుకుంటా ఉన్న అబ్బాయికి వచ్చింది. అయ్యా, నేను ఇంకొంచెం గోల చేసేట్టు నాకు కూడా డబ్బులు వచ్చేవేమో అనిపించింది. 10,000 ఊరికి ఎవరు ఇవ్వరు కదా. సో అండ్ ఆల్సో వాళ్ళు ఐఫోన్స్ ఇస్తున్నారు అనుకుంటా. మీరు మూవీ టికెట్ బుక్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ వాళ్ళు ఇచ్చిన నంబర్కి పంపిస్తే మీకు ఐఫోన్ కూడా రావచ్చు లక్కీ డ్రాలో. సో యూ నెవర్ నో. ఇది ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. వీళ్ళు చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు మార్కెటింగ్. అండ్ ఆ మార్కెటింగ్కి అండ్ హైప్కి తగ్గట్టే సినిమా కూడా బాగుంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఫన్. నో రిగ్రెట్స్ వాచింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. నేను అక్షరాలు నమ్మలేకపోతున్నాను. ప్రైజ్ మనీ నాకు వచ్చిందంటేనే. సినిమా మధ్యలో వచ్చారు, మీ సీట్లో చూసుకోమన్నారు. సినిమా మధ్యలో వచ్చారు, లేకమన్నారు, నుంచున్నాను, మీ సీట్లో చూసుకున్నాను. సీటు కింద ఏమీ కనిపించలేదు ఫస్ట్ అయితే నాకు. తర్వాత ఒకేసారి చూడంగానే సీటు మధ్యలో చాలా తీసి చూపించారు, మీకే వచ్చిందని ప్రైజ్ మనీ అని. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఈ ప్రైజ్ మనీ నాకు వస్తుంది. 200 రూపాయలు టికెట్ కొనుక్కోవడం ఏంటి, నేను 10,000 రూపాయలు సంపాదించడం ఏంటి. కామన్ పీపుల్ అన్న. నేను కూకట్పల్లి నుంచి వచ్చానన్న. ఈ ప్రైజ్ మనీ ఏదైనా వస్తుందేమో అని, లేదా ఫోన్ అయినా వస్తుందేమో, మనకి టికెట్లు కూడా స్కాన్ చేసి పెట్టానన్న. కానీ దేవుడు నిన్నే కొబ్బరికాయలు కొట్టుకున్నాను. గురుపౌర్ణమి రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి సినిమా చూడాలి, సినిమా హిట్ అవ్వాలి, 10,000 ఐఫోన్ ఏదో ఒకటి నాకు రావాలనుకున్నాను. దేవుడు నాకు డబ్బుల్ని గిఫ్ట్గా ఇచ్చాడు. సినిమా వైజ్గా చూస్తే సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమాలో ఇప్పుడు జనరేషన్కి లేడీస్ ఎలాగున్నారు, జెంట్స్ ఎలాగున్నారని చూపించారు తప్ప వల్గారిటీ అనేది ఎక్కడా చూపించలేదన్న. సినిమా అయితే చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూసినా ఎవరు ఏమైనా తిట్టుకోరు, కానీ చాలా బాగుంటుంది సినిమా అయితే. అప్పుడు బోర్ కూడా కొట్టదు సినిమాలో, అప్పుడు అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది అన్న సినిమా అయితే. సినిమానా ఒరిజిన్ బాయ్, నేనే ఒరిజిన్ బాయ్. నవ్వుతున్నాయిందన్నా, ప్రపంచంలో ఎవరైనా ఒరిజిన్ బాయ్ అంటే అది నేనే. సరదాగా ఉందన్నా. దేనికన్నా? దేనికి 10,000? ఏమో నాకు తెలియదు నా సంగతి. నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. అడుగుతా, ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నేనైతే అడుగుతా. 10,000 ఇస్తాడంటనా కూర్చుంటే? మరి ఆ 10,000 ఇస్తే మరి ఆ సీట్లు నిండిపోవాలి కన్నా. అన్న సినిమా అయితే సరదాగా ఉందన్న, మీ ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. నేను ఎవరిని పొమ్మని చెప్పను, వద్దని చెప్పను. నాకైతే నచ్చింది. ఏమన్నా మొన్న వచ్చిన తమిళ సినిమా కంటే 100 రెట్లు బాగుంది. ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా రాదా నాకు తెలియదు, లాస్ మాత్రం రాదు, నేను గ్యారంటీ ఇస్తా. పెద్ద ప్రొడ్యూసర్ అన్న, పెద్ద డైరెక్టర్ అన్న, పెద్ద హీరోయిన్ పెట్టేసి మొత్తం ఓవర్గా బొక్క పెట్టారు సినిమాకి. ఇందులో మాత్రం సినిమా బొక్క లేదు, ఎక్కడ బోర్ లేదు, సరదాగా ఉంది. డబ్బుల కోసం చెప్తలేను, ఆర్ట్ఫుల్గా జెన్యున్గా చెప్తున్నా. ఆర్ట్ఫుల్గా నేను దీనికి గడి తినే మనిషిని కాదు, హ్యాపీనెస్గా నేను దీనికి గడి తింటా. దిల్, ఐఎమ్ దిల్, నిజమైన దిల్ నేను. ఐ లవ్ యూ. మంచిగా తీసిండు, నిజంగా చెప్తున్నా సార్. మొన్న వచ్చిన తమ్ముడు సినిమా కంటే 100 రెట్లు బాగుంది. అయ్యా థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చింది, ఎక్కడ బోర్ లేదు, ఎక్కడ బోర్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఇది ఏంది? ఐటీ మీడియా ఈయన. ఓకే, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను వర్జన్ బాయ్. ప్రపంచంలో ఎవరైనా వర్జన్ బాయ్ అంటే అది నేనే. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. నాకు ఇవ్వాలి సార్. మీరు మళ్ళీ వెళ్ళండి సినిమాకి. ఏ థియేటర్కి వెళ్తున్నారో చెప్పండి. ఎన్నిసార్లు చూడాలి? మీ అదృష్టాన్ని కలిసికొచ్చుకోండి. ఎన్నిసార్లు చూడండి అడుగుతుంది చూస్తా. నాకు ఇవ్వాలి ఫోన్.
అసలు మీకు మీ అదృష్టం ఆల్రెడీ నాతో మాట్లాడుతున్నారు. వైబ్రేషన్ పాజిటివ్ వస్తుంది నాది, వస్తుంది సార్. నాకు ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ సార్. లవ్ యూ, లవ్ యూ. నమ్మకం ముందుకెళ్ళండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ ఫోన్ చూపిరావు సార్. చెప్తా, ఈ మాటలు ఎవరికి ఎక్కడ తగలదో అక్కడ తగలేదు అన్నీ చెప్పేస్తా. యావరేజ్గా ఉందండి, యావరేజ్. శ్రీహాన్ కామెడీ టైమింగ్ ఎలా ఉంది? అసలు కామెడీ ఉందా? నాని గారికి అనిపించాడు శ్రీహాన్ యాక్ట్ చేస్తుంటే కొన్ని సీన్లో. ఏమో నాకైతే నాని గారే చేసినట్టే కనిపిస్తుంది, కానీ కొంచెం ఆ ఫేస్ కట్ అయ్యి కూడా అలాగే కనిపించారు శ్రీహాన్లో. సో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా అయితే కాదు, ఎందుకంటే గ్లామరు, ఎక్స్పోజింగ్, ఇవన్నీ వల్గారిటీ కొంచెం ఎక్కువ పాల్లో ఉన్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, కానీ యూత్కి కావాల్సిన గ్లామర్ అంతా కూడా ఉంది. నేనైతే అసలు ఈ సినిమాకి ఐఫోన్ ఇస్తారు, 500 కాగితాలు కట్టల మీద పడిపోతాయి వర్షంలాగా అని చెప్పేసి అని ఒక వైరల్ అయింది వీడియో. దానికోసమే వచ్చాను. దురదృష్టం ఏంటంటే నా అదృష్ట జాతకం కాదు, నా ముందు సీటోడికి పడిపోయింది 500 కాగితాల కట్ట, నాకు ఏం పడలా బుస్కి. ఓకే, సో సినిమాకైతే ఇది మా ఫస్ట్ అడుగు అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ. మీ వల్ల మేము ఇక్కడ దాకా రాగలిగాము, మీ ఎక్స్పోజర్ వల్ల మేము ఎంత వరకు జనాల కోసం చేయగలిగాము. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇచ్చేసాను కదా, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. ఇంకా పెంచుతుంది, టెన్షన్ తీసుకోకండి, మేము వస్తాం ఇక్కడికి. విర్జిన్ బాయ్స్ మూవీ చూసినామన్నా, ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఒక చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమాగా డైరెక్టర్ గారు తీసుకొని ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. కామెడీస్ కానీ, యాక్టింగ్ కానీ, హీరోస్ గారు ముగ్గురు హీరోలు చాలా బాగా పోటీ పడి చేశారు. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ఒక రొమాన్స్ ఉంది, ఒక కామెడీ ఉంది. అంటే ఈ సినిమా మనకి ఎక్కడ చూసినా బోరింగ్ అనిపించేది, చాలా కొత్తగా డిఫరెంట్గా తీసిరు. కొత్త యాంగిల్ వచ్చింది ఈ సినిమా కూడా, చాలా కొత్త డిఫరెంట్గా తీసిండు. అంటే ఈ సినిమా చూసుకున్నా కూడా మనకు ఒక కొత్త రకంగా, అంటే వర్జిన్ బాయ్స్ ఎలా టైటిల్ పెట్టారో టైటిల్ దగ్గర కూడా హ్యాట్సాప్ చెప్పాలి సినిమాకి, అంత బాగుంది. నిజంగా చెప్పాలంటే మనకు ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్ అలాంటి సినిమా మనకు గుర్తొస్తాయి. అంటే డైరెక్టర్ గారు ఎక్కడ కూడా తగ్గలేరు, అంత బాగా తీసి డైరెక్టర్ గారు కొత్త రకంగా తీసుకొచ్చిండు. యూత్కి ఎలా సినిమా తీస్తే బాగుంటుంది, ఒక లవర్స్కి ఎలా ఉంటే బాగుంటుంది. లాస్ట్ సీన్ ఉంటుంది అన్నమాట, హీరోయిన్ తోటి చెప్తారు ఆ డైలాగు. ఆ డైలాగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆ డైలాగ్ మాత్రం సూపర్ ఉంటుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే లాస్ట్ ఫైట్ ఉంటుంది హీరో గారితో, ఆ ఫైట్ మాత్రం దుమ్ము లేపేసిండు అన్న. చెప్పాలంటే లాస్ట్ ఫైట్ ఒక ఫైట్ హీరో గారితో ఉంటుంది, ఆ ఫైట్ మాత్రం చాలా కొత్తగా చేసిండు, డిఫరెంట్గా చేసిండు. ఒక కొత్త హీరో లెక్క చేయకుండా కూడా ఒక ఎక్స్పీరియన్స్ హీరో లెక్క చేసిరు. ఆల్ ఆఫ్ యూ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారికి ముందుగా హ్యాట్సాప్ సార్, ఎందుకంటే మీరు ఒక ముగ్గురికి, అంటే ఒకరికి ఐఫోన్ ఇచ్చారు, ఒక 10,000 ఇచ్చారు, మామూలు మాట కాదు. ఇన్ని రోజులు చూస్తున్నాం కానీ ఇప్పటిదాకా ఒక ఐఫోన్ అంటే ఇవ్వడం అనేది ఫస్ట్ టైం మేము చూసినాం ఒక ఐమాక్స్ దగ్గర. అలాంటి ఐఫోన్ ఇచ్చారు, ఇలా వాళ్ళకి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మనం ఒక నెలంతా కష్టపడితే ఒక 20,000 30,000 ఇప్పుడు వచ్చిన జమానాలా అలాంటి 60,000 ఇచ్చింటే మామూలు మాట కాదు, చాలా గ్రేట్ అనుకోవచ్చు. అంత బాగుంది.